ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆదిలాబాద్ డిపో ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ నెల 22 నుంచి చేపట్టనున్న సమ్మెకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టకుండా సంస్థే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యదర్శి ఈ రోజు అయితే ఉందో రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సమావేశాలు అన్ని డిపోల ముందు జరుగుతూ ఉన్నాయి. కరపత్రం రిలీజ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా గతంలో ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా గతంలో ప్రభుత్వాలు ఆర్టీసీకి ఇచ్చిన మాట తప్పినాయని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంశాలను పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, 2 PRCలు ఇస్తాం, తర్వాత బకాయిలన్నీ ఇస్తాం, ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన సంక్షేమ డబ్బులన్నీ కూడా ఇస్తాం, ఆర్టీసీకి కొత్త బస్సులు కొనిచ్చి ఆధునీకరణ చేస్తాం, ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేసి సర్వీస్ కండిషన్స్ రూల్స్ వర్తింపజేస్తాం, యూనియన్ని పునరుద్ధరణ చేస్తామని చెప్పి వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మాట తప్పింది, మర్చిపోయింది. పాలనా ప్రభుత్వం పేరు మీద ఆర్టీసీలని నిర్వీర్యం చేయడానికి ఒడిగట్టింది. ఇవాళ ఆర్టీసీలని ప్రత్యేకంగా నిర్వీర్యం చేయడానికి ఈవీ బస్సులను తెచ్చింది. ఈవీ బస్సులకి మనం వ్యతిరేకం కాదు, పొల్యూషన్లెస్కి వ్యతిరేకం కాదు. కానీ ఈవీ బస్సులు అనేది ఒలెక్టో JBM కంపెనీల ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానంలో వస్తే ఈ ప్రభుత్వము వాళ్ళ ద్వారా మీడియేటర్లుగా ఉండి ఆర్టీసీకి హైర్ ఇప్పిస్తూ ఉన్నారు. ఆర్టీసీ కిలోమీటర్కి 45 నుంచి 65 రూపాయలు, ఆర్డినరీలకి హై ఎండ్ బస్సులకి 65 నుంచి 90 రూపాయల వరకు మనం ఇస్తూ ఉన్నాం. అయినా కానీ దాంట్లో ఆదాయం రాక మనమే ఆర్టీసీ నుంచి కిలోమీటర్కి 20 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. రెండోది బస్సుల మీద కేవలం ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ అయిన కమ్యూనల్ రోస్టర్ ప్రకారంగా మన తెలంగాణ వాళ్ళకు ఉద్యోగులు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు బట్టి ఇవాళ ప్రైవేట్ బస్సులు, ఎయిర్ బస్సులు, అట్లాగే వాళ్ళకి మన డిపోలు ఇచ్చి